గుడ్ మార్నింగ్ ఆల్ ఆన్ పాసివ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఈ ఆడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, కొంతమంది ఫౌండర్స్ వాళ్ళు అడిగినటువంటి డౌట్స్కి అనుసంధానంగా ఈరోజు ఈ ఆడియో చేయడం జరుగుతుందండి. అదేంటంటే, ఈరోజు ఉదయం బట్టి చూసినట్లయితే మన విక్టరీ డాష్లో మన లింక్స్ అనేవి 1000గా పెంపొందించారు. ఓకే, ఇంక్రీజ్ చేయడం జరిగింది. అయితే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ 1000 ఎందుకు క్రియేట్ చేశారు, ఎందుకు పెంచారు, దీన్ని మనం ఏ విధంగా మనం మార్కెట్లో ప్రమోట్ చేయగలుగుతాం, ఓకే ఒకరు చేయకపోతే మనకు వచ్చే నష్టాలు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి ఉన్నాయి. సో దానికి అంటే ఇప్పుడు వరకు మన సిస్టమ్ అర్థం చేసుకున్నటువంటి దానిలో బేస్ చేసుకొని చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరు మీద ఇప్పుడు మన విక్టరీ విత్ యాష్లో మై లింక్స్లో కనుక మీరు చూసినట్లయితే మన పేరు మీద ఒక లింక్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది. ఓకే, సో అదేవిధంగా ఎంతమంది అయితే ఫౌండర్స్ ఉన్నారో అందరి పేరు మీద కూడా లింక్స్ క్రియేట్ అయి ఉన్నాయి. స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే 10, తర్వాత దాన్ని 25గా మార్చారు, దాన్ని 100గా మార్చారు, ఇప్పుడు అది 1000గా మార్చబడింది. రేపొద్దున్న అది అన్లిమిటెడ్గా అవ్వబోతుంది. అంటే ప్రపంచంలో ఉన్న ఇది వరకు మన యాష్ గారు చెప్పినట్టు ప్రపంచంలో ఎవరైనా సరే మన సిస్టంలోకి రావాలంటే మన లింక్ని ఆధారంగా చేసుకొని మాత్రమే మన సిస్టంలోకి రాగలరు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఇప్పుడు జరుగుతున్న విషయం. ఈరోజు మన పేరు మీద, మీ పేరు మీద అంటే ఒక్కొక్క ఫౌండర్ పేరు మీద 1000 లింక్స్ ఉన్నాయి. రేపొద్దున్న, రేపు అంటే రేపు కాదు, మరికొన్ని రోజుల్లో ఆ లింక్స్ అన్నవి అన్లిమిటెడ్, అపరిమితంగా మారబోతున్నాయి. అపరిమితంగా మారబోతున్నప్పుడు ఇప్పుడు మన ఫౌండర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది పేరు మీద కూడా ఆ లింక్స్ అపరిమితంగానే ఉంటాయి. సో ప్రపంచంలో ఎంతమంది మన కంపెనీ సిస్టంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు మన లింక్ని ఆధారంగా చేసుకొని మాత్రమే మన సిస్టంలోకి రావాలి. ఇది మన కంపెనీ తాలూకా ప్రతిపాదన. ఓకే, ఇది తప్ప వేరే అవకాశం లేదు. అది మీకు కూడా తెలుసా విషయం. కాబట్టి ఎవరో ఏవి అధైర్యపడద్దు. ఇది చాలా మంచి శుభ తరుణం మనకిది. మన కంపెనీ గ్లోబల్ లాంచ్ అవ్వబోతుంది, ప్రపంచంలోకి వెళ్ళబోతుంది అన్నానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి బీ పాజిటివ్. అన్నీ కూడా మనం గత లాస్ట్ ఈ జూన్ నెలలో చూసినట్లయితే అన్నీ కూడా అద్భుతమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. ఎల్సీ మెంబర్స్ ద్వారా అద్భుతమైన మెసేజ్లు మనకు వస్తున్నాయి. అదేవిధంగా మన సర్కిల్లో అంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్లో కొంతమంది లీడర్స్ వాళ్ళకున్నటువంటి ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనలో నూతన ఉత్సాహాన్ని పెంపొందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా 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 హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు చేసిన కృషి అద్వితీయం, అమోఘం. సో మీరు చేసేటువంటి దానికి మీ పేరు పెట్టడానికి మేము సరిపోం. బట్ యు ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్ ఆఫ్ ఆన్ ప్యాసివ్. ఓకే, మేము చెప్పేది ఏంటంటే జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. స్పెక్యులేషన్ నమ్మొద్దు. ఇప్పుడు ఏది జరుగుతుందో అది కంటికి కట్టినట్టు మనకి ఎల్సీ మెంబర్స్ చెప్తున్నారు, దాన్నే ఫాలో అవుదాం. రాబోయే రోజుల్లో యాష్ గారు కూడా వచ్చి మన ముందు చెప్తారు. కానీ అది చాలామందికి అర్థం కాలేదని మాకు అర్థమైంది. ఎందుకంటే వచ్చే మెసేజ్ల ద్వారా కానీ లేకపోతే వచ్చే కాల్స్ ద్వారా కానీ మాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు సరిగ్గా అర్థం కాలేదు. ఓకే, ఎందుకు అర్థం కాలేదు అంటే మీకు మళ్ళీ ఆ వర్డ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఎందుకు అర్థం కాలేదు అంటే కార్పొరేట్ వెబినార్ అయినా కార్పొరేట్ సెక్టర్లో కానీ మీటింగ్స్ కానీ వెబినార్స్ కానీ అయినప్పుడు ఆ లాంగ్వేజ్ చాలా డిప్లొమాటిక్గా ఉంటుంది. ఓకే, ఆ డిప్లొమాటిక్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటేనే ఆ పదం తాలూకా ఆంతర్యం మనకు అర్థమవుతుంది. ఆ సెంటెన్స్లో ఉన్న ఫ్రాగ్రెన్స్ మనకు అర్థమవుతుంది. అలా కాకుండా ఏదో మామూలుగా చదివేస్తే అర్థం కాదు అవి. ఇదే కాదండి, ఏ కంపెనీ, ఏ కార్పొరేట్ కంపెనీ మీటింగ్స్ అయినా ఇలాగే జరుగుతాయి, ఇలాగే ఉంటాయి కూడా. ఒక పబ్లిక్లో వచ్చి మాట్లాడుతున్నప్పుడు డిప్లొమాటిక్గానే మాట్లాడతారు. మన యాష్ గారే కాదు, ఏ కంపెనీ సీఈఓ అయినా సరే ఇదే స్ట్రాటజీ. ఓకే, కాకపోతే అతను యాష్ గారు చెప్పిన మాటలు మనలో ఎంతమందికి అర్థమయ్యాయి, ఎంతమందికి అర్థం కాలేదు అంటే ఎవరైతే కంపెనీ తాలూకు కార్యకలాపాలని ప్రతిరోజు పర్యవేక్షిస్తూ కంపెనీకి దగ్గరగా ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతాయి యాష్ గారు చెప్పే మాటలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమందికి తెలుసు ఎక్స్టెన్షన్ అవ్వడానికి కారణాలు ఏమై ఉంటాయని చెప్పేసి? కొంతమందికి మాత్రమే తెలుసు. 80% ఫౌండర్స్కి తెలియదు. ఎందుకంటే వాళ్ళు తమ యొక్క దైనందిక జీవితంలో బిజీగా ఉండడం వల్ల లేకపోతే ఇతరత్ర కారణాల వలన వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఈ రిమైనింగ్ 20% వాళ్ళకి ఎందుకు ఎక్స్టెన్షన్ అవుతుంది, ఎక్స్టెన్షన్ అవ్వడం వల్ల కంపెనీకి ఎంత లాస్, ఓకే ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలుస్తున్నాయి, అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళందరూ కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట,
కార్పొరేట్ వెబినార్లో కానీ లేకపోతే ఇతర మీటింగ్లో కానీ జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనకు బ్యాక్ ఆఫీస్ రావడం జరుగుతుంది. దాన్ని మనం క్షుణ్ణంగా 2-3 సార్లు చదివి, అంటే మన భాషకు అనుగుణంగా అక్కడ పదుల సంఖ్యలో భాషను మార్చుకునేటువంటి అవకాశం కూడా అందులో కల్పించారు మనకి, మన సౌలభ్యం కోసం. దాన్ని మనం ఉపయోగించుకుంటే, ఇప్పుడు మన ఇంగ్లీష్లో ఉంటాయి అవన్నీ కూడా, దాన్ని మనం తెలుగులో మార్చుకొని చదవగలిగితే ప్రతి పాయింట్ కూడా మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఒకవేళ మీరు చదివినంత అర్థం కాలేదు, 2 సార్లు చదవండి. ఇంకా అర్థం కాకపోతే మీ బ్లెస్సర్కి ఫోన్ చేయండి, కనుక్కోండి, సార్ నాకు ఇందులో ఈ పాయింట్ అర్థం కాలేదు, అది డిస్కస్ చేయండి. లేకపోతే మీరు ఒక గ్రూప్గా ఏర్పడి మీ గ్రూప్లో డిస్కషన్ చేసుకోండి. గ్రూప్ డిస్కషన్ ఇస్ ఆల్వేస్ గివ్స్ బెస్ట్ రిజల్ట్. కాబట్టి డిస్కస్ చేస్తే మనకి కంపెనీలో ఏం జరుగుతుంది, యాష్ గారు ఏం చెప్పారు అనే విషయాలు మనకు అన్నీ తెలుస్తాయి. ఓకే, అతను ఎంత మంచి అద్భుతమైన విషయాలు చెప్పారంటే, మనం దేనికోసం అయితే చూస్తున్నామో, ఏది చూస్తే మన ముఖాల్లో ఆనందం వస్తుందో వాటి గురించి చాలా క్లియర్గా, చాలా డిప్లొమాటిక్గా చెప్పడం జరిగింది అందులో. ఒకసారి మీరు చాలా క్షుణ్ణంగా చదివితే మీకు అర్థమవుతుంది ఆ విషయాలు. ఓకే, ఇన్క్రెడిబుల్ అప్డేట్స్ రాబోతున్నాయి. అది మీరు వింటే మీ ముఖాల్లో ఆనందం చూస్తాము, ఆనందం వస్తుంది అని చెప్పడం జరిగింది. దట్టు ఆ అప్డేట్స్ 2024లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అప్డేట్స్ ఫర్ ఎవర్. అంటే అంత మంచి అప్డేట్స్ రాబోతున్నాయి. ఈ అప్డేట్స్ రావాలంటే, ఈ అప్డేట్స్ రావడానికి కంపెనీ వెనకాల టెక్ టీమ్ కానీ, యాష్ గారు కానీ, మార్కెటింగ్ టీం కానీ ఎంత కష్టపడుతుందనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే ఒక్క విషయం సార్, ఇప్పుడు ఏదో మేమేదో చెప్తున్నామో మీరేదో వింటున్నారని కాదు. ఒకటి మీరు మీ మనస్సాక్షిగా ఒకటి ఆలోచించండి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మనిషిని నమ్మడం మానేశారు. ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. మనం ఎదిగితే పక్కవాడు చూడలేని పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఓకే, ఆన్పాసో అనేటువంటి ఒక అద్భుతమైన దాన్ని ఇండియాకి పరిచయం చేసిన ఒక వ్యక్తి, దానిని తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది జీవితాల్లో ఇది వస్తే ఇంతమంది జీవితాలు చాలా అద్భుతంగా మారుతాయి అన్న ఒక దృఢ సంకల్పంతో మన జీవీరావు గారు కానీ, ఆర్కే రెడ్డి గారు కానీ, ఆ టైంలో మన ఓ కరెక్ట్ లేనప్పుడు వాళ్ళు తన సొంత డబ్బులతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి మనందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి కంపెనీ గురించి ఏంటి, కంపెనీ వస్తే మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఓకే అన్నీ చాలా స్పష్టంగా చెప్పి మనకంటూ ఒక దారి వేశారు, ఒక బాట వేశారు. అది వాళ్ళు వేసినటువంటి బాటలో ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో 2 నుంచి 3 లక్షల మంది ఉన్నారు ఫౌండర్స్. అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. చాలామందికి వాళ్ళ ముఖం కూడా తెలియదు. ఓకే, ఇప్పుడు ఆర్కే రెడ్డి గారికి కానీ, జీవీరావు గారికి కానీ చాలామంది తెలియదు. అయినా తెలియకపోయినా వాళ్ళు మనందరి కోసం ఆలోచించి ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చి ముందుకు వెళ్ళమని మనకి ప్రోత్సహిస్తుంటుంటే, అదే బాటలో నడుస్తూ వాళ్ళని మనం విమర్శించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు లీడర్స్ చెప్పే మాటలు 1-2 రోజులు అటు ఇటు అవ్వచ్చు, కానీ ప్రతి మాట అక్షర సత్యం. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి మాట అక్షర సత్యం. సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు మీరు కొంత అమౌంట్ మీరు పే చేయాల్సి వస్తుంది బిల్డర్స్కి. అది 100,000 కాదు, లక్షల్లో పే చేయాల్సి వస్తుంది. లక్షల్లో పే చేసి మీరు 5-6 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఆ ఫ్లాట్లో దిగాలి అంటే. ఐమ్ టాకింగ్ అబౌట్ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, వస్తుందా రాదా డబ్బులు డౌట్, వాడు పోతాడా ఉంటాడా తెలీదు. అలాంటి వాడి గురించే మన లైఫ్ బాగుంటుంది, ఇంత మంచి అందమైన అపార్ట్మెంట్లో ఫ్లాట్లో మనం ఉంటామని చెప్పి మన మైండ్ సెట్ చేసుకొని 20-30 లక్షలు ఇచ్చి మనం 5 సంవత్సరాలు వెయిట్ చేస్తాం. కానీ మన ఆన్పాసోలో ఒక 9,000 + 14,000 23,000 పెట్టి మనం ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నాం? ఆల్రెడీ 4 years వెయిట్ చేశారు. ఇప్పుడు మనకి రోజుల్లో ఉంది, రోజులు మాత్రమే ఉన్నాయి. ఆకర్షణ వచ్చేంత వస్తున్నప్పుడు మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు మీరు నెగిటివ్గా చెప్పే మాటలు వింటున్నారు? సార్, నెగిటివ్ మాటలు వింటున్నారంటే తప్పు మీది కాదు, తప్పు చెప్పేవాళ్ళది కాదు. నెగిటివ్ చెప్పేవాళ్ళు తప్పు అసలు కాదు. వాళ్ళు చెప్తున్నప్పుడు వింటున్నారు, మీది తప్పు అది. ఎందుకంటే కంపెనీతో ఒక 4 years 5 years ట్రావెల్ చేసి ప్రతిదీ కూడా కళ్ళ ముందు అద్భుతాలు జరుగుతున్నప్పుడు చూసి మీరు దాన్ని విట్నెస్ చేస్తూ ఇంకా నెగిటివ్ చెప్పే వాళ్ళ మాటలు వింటున్నారంటే ప్రాబ్లం మీలో ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంతమంది లీడర్స్, ఒక వైటీపీ ఆనంద్ గారు కానివ్వండి, ఒక రమేష్ గారు కానివ్వండి, ఇలా చాలామంది లీడర్స్ ఉన్నారు. ఓకే,
మహామహులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్పారంటే జస్ట్ లైక్ అలా చెప్పరండి. వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు మాట జారరు. ఓకే, ఇది కంప్లీట్గా టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీ. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్తో బయటికి వెళ్తున్నామంటే దాన్ని ఎవడో కూడా ఏళ్ళు చూపించకూడదు, ఆ విధంగా ఉండాలి. ఈ నిన్న యాష్ గారు కూడా అదే మాట చెప్పారు.